హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్ చూశారు కదా. మీకు ఎలా అనిపించింది? అమ్మయ్య అయిపోయిందిరా అనిపించిందా, లేదంటే ఇంకా ఉంటే బాగుండు అనిపించిందా? ఎలా అనుకున్నా కానీ కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒక లైక్ అయితే కొట్టండి. సరే మాట్లాడదాం రండి. నిన్న కంటిన్యూషన్ చేశాడు హరీష్, దివ్య ఆడారు. అక్కడ హరీష్ లక్ బేస్ మీద లక్ ఏదో పాపం వెంటబడి వచ్చినట్టుంది. అన్ని ఎల్ల బాల్సే వచ్చేసినాయి. గెలిచాడు, బాగానే ఆడాడు హరీష్, బాగా ఆడాడు, బాగా ఎంటర్టైన్ చేశాడు, బాగా నవ్వాడు, డ్యాన్స్ కూడా చేశాడు. ఎందుకంటే తను స్టామినా అంతా కూడా ఆడాడు కాబట్టి, లక్ కూడా ఉంది కాబట్టి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చాడంటే హరీష్ పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు ఆడుకోవటానికి. సరే వచ్చాడు, గేమ్కి ఎంచుకున్నారు. గేమ్కి బాటిల్స్ స్టాండ్ చేశాడు. తొందరగా చాలా స్పీడ్గా, ఇన్ని ఎపిసోడ్లో ఇంత స్పీడ్గా గేమ్ ఆడింది పవన్ కళ్యాణే. చాలా స్పీడ్గా ఆడాడు, జవాన్ అనిపించాడు. ఓకే, వీళ్ళందరూ కూడా 2 ఆటలు ఆడాడు. తర్వాత కలికి గెలిచింది, కలికి ఒక ఆట గెలిచింది. ఇట్లా ఒకళ్ళు ఆడుకున్నారు. వాళ్ళు అన్వర్తి అని గేమ్ పెట్టుకున్నారు. అది వాళ్ళు అక్కడ వరకే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్వర్తి అర్హుడా అనర్హుడా అనేది వాళ్ళు డిసైడ్ చేశారు. కానీ అసలు డిసైడ్ చేసింది ఎవరు? చేయాల్సింది అది జడ్జెస్ చేయాలి, లేదంటే ఆడియన్స్ చేయాలి, లేదంటే వీళ్ళిద్దరు కాదంటే బీబీ టీం చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగపడే విధంగా వాళ్ళ షోకి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు, టీఆర్పీ రేటింగ్ పెంచేది ఎవరు, వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, వీళ్ళందరూ వాళ్ళ కాళ్ళు గేమ్లు అంటే అక్కడ నేర్పేది అన్నీ కూడా హౌస్లో ఇలా ఉంటుంది, ఇలాంటి గేమ్స్ ఉంటాయి, ఇలా ప్రవర్తించాలి, ఇలా మాట్లాడాలి, ఇలా డిపెండ్ చేసుకోవాలి, ఇలా వర్తి అనేది ఇలా చెప్పాలి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు వీళ్ళు. అంతే, అంటే ట్రైనింగ్ ఇస్తూ సెలబ్రిటీలను చేశారు. ఎందుకంటే మళ్ళీ కామన్ మ్యాన్ అనే సింపతి అనేది అక్కడ రేజ్ కాకుండా, అరే కామన్ మ్యాన్ ఎట్లా చేశారు అట్లా చేశారు అనుకోండి. ఎందుకంటే ప్రశాంత్ని అందరూ ముక్కుమ్మడిగా సెలబ్రిటీలు దాడి చేస్తే బయట అందరూ కూడా అరే కామన్ మ్యాన్ ఎట్లా చేశారు, ఒరే కామన్ మ్యాన్ అనే, ఒరే రైతు పెట్టినట్టు చేశారు ఎందుకు అనుకోలే. అట్లా అలాంటి టాక్ రాకుండా, అలాంటి టాక్ వచ్చి ఎవరికి ఏమైంది, అసలు సీరియల్ బ్యాచ్ని తీసుకురావద్దు అనే పెద్ద ఫైటింగే జరిగింది బయట. అట్లా కాకుండా వీళ్ళని ఇప్పుడు కామన్ మ్యాన్ అందరిని కూడా సెలబ్రిటీలను చేసి వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి తీర్చిదిద్ది సెలబ్రిటీలాగా ఆడియన్స్ కూడా కొంత ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటు చేసి హౌస్లోకి వదులుతున్నారు. వీళ్ళు ఎవరిని వదులుతున్నారు? వేలల నుంచి వందల్లోకి వచ్చారు, 100ల నుంచి 2 డిజిట్స్కి వచ్చేసారు. అట్లా 45 పోయి 15 మంది అయ్యారు, 15 మంది పోయి 11 మంది అయ్యారు. అయితే ఒక్క అడుగు దూరంలోనే ఇటు అడుగు ఇటేస్తే BB9లోకి, లేదంటే ఇంటికి. అట్లా పాపం ప్రసన్న, శ్వేత బయటకు వెళ్ళడం జరిగింది. 13 మందే ఉన్నారు. ఈ 13 మంది కూడా బాగానే ఆడారు, మంచి కంటెంట్ ఇచ్చారు. అందరిలో ఎవరు కంటెంట్ ఇచ్చారో, ఎవరు కామెడీ చేశారు, ఎవరు చేశారనేది ఆడియన్స్ చూశారు, మేము చూసాం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేటప్పుడు అందరూ ఇచ్చారు, ఎమోషన్ అయిపోయారు. ఎందుకంటే ఎవరు బేస్ వాళ్ళకు ఉంది. ఇన్ని రోజులు కలిసి ఉన్నారు, ఫ్రెండ్లీగా ఉన్నారు, ఏదో ఒక చక్కగా సరదాగా పోయి షో చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి అట్లా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇదొక ప్రపంచం, అదొక ప్రపంచంలో వాళ్ళు కలిసి ఉన్నారు. దాంట్లో ఆ ఎమోషన్లో పాపం అందరూ ఏడ్చేసారు. అంటే మళ్ళీ కలుసుకోరు కదా, మళ్ళీ కలుసుకోరు, ఎటోళ్ళు అటు ఎవరి దారి ఆడది. వాళ్ళు కొంతమంది BB9కి వెళ్ళి ఉంటారు, కొంతమంది వాళ్ళ ప్లాట్ఫామ్ల మీద వాళ్ళు మళ్ళీ అదే కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి బాగా ఎమోషన్ మీద ఏడ్చేశారు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడ్చాడు? పాపం తనదొక వేరే విధానం. ఎందుకంటే ఇది కాదు అనుకుంటే BB9లోకి తను మాత్రం వెళ్ళకపోతే తన కోరిక ఏంటి? యాక్టర్ అవ్వాలని. ఏదో యాక్టర్ అవ్వాలనుకుంటే ఆర్మీ జాబ్ వచ్చింది, అటు వెళ్ళిపోయాడు. కానీ దేశాన్ని కాపాడుతున్నాడు, సెల్యూట్ చేయాలి పవన్ కళ్యాణ్కి. అయినా కానీ తన ఏమేంటి? యాక్టర్ అవ్వాలని. అది ఈ విధంగా ఏదైనా ప్రూవ్ చేసుకోవచ్చు అని వచ్చాడు. ఇది కనుక BB9లోకి అడుగు పెట్టకపోతే తను ఎక్కడికి వెళ్ళాలి? పాపం బోర్డర్కి వెళ్ళిపోవాలి. వీటన్నిటికి దూరంగా హైదరాబాద్లో కానీ ఈ ఇట్లా కామెడీలకు కానీ ఎంత సంతోషానికి అంత దూరంగానే ఉండాలి పాపం. అన్నీ A to Z అన్నిటికి కూడా దూరంగానే బతకాల్సి వస్తుంది వాళ్ళు. అక్కడ ఇట్లా గాళ్ళు ఏమో మనం చూస్తూనే ఉంటాం కాబట్టి వీళ్ళ పాపం వాళ్ళు చెప్పలే, మాటల్లో వాళ్ళు పడే బాధ మనం చెప్పలేం. ఆ వాతావరణంలోకి వెళ్ళిపోవాలి అతను. ఈ అట్మాస్ఫియర్లో ఉండి ఇన్ని రోజులు అక్కడికి వెళ్ళాలంటే పాపం ఒకలాంటి ఫీలింగ్, బాధ ఉంటుంది కదా. అందుకని అతను కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు, ఏడ్చేసాడు కూడా. ఇక మిగిలిన వాళ్ళు అంటావా, ఇక విజయవాడ సరౌండింగు, వైజాగ్ సరౌండింగు, హైదరాబాద్ సరౌండింగు ఎక్కడెక్కడే ఉండేవాళ్ళు. కొంతమంది వాళ్ళు ఏదో సెలబ్రిటీ అవ్వాలనుకుంటే అవ్వలేదు కాబట్టి డాక్టర్లు అయ్యాము, అది మా పేరెంట్స్ కోరిక, వాళ్ళని నెరవేర్చాం కాబట్టి మాది సాటిస్ఫై చేసుకోవడానికి వచ్చామనేవాడు కొంతమంది వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకొని ఒక సెలబ్రిటీ లాగా బయటికి వెళ్ళాలి,
వాళ్ళు ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నది కొంతమంది. అట్లా రకరకాల ఒపీనియన్, రకరకాల ఆలోచనలు, రకరకాల ఎయిమ్తో అక్కడికి వచ్చి ఉన్నారు పాపం. అందుకే అందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇంకొకటి, ఇదొక విధానం అయితే, ఎమోషన్ ఒక విధానం అయితే, ఇంకోటి ఏంటి, బీబీ నైన్కి సెలెక్ట్ అయ్యామా లేదా అదొకటి. మళ్ళీ ఆ ఏడుపులు అది కూడా అర్థం ఉంటుంది. సెలెక్ట్ అయ్యామా లేదా, వాళ్ళు ఏం చెప్పలేదు కదా బిందు మాధవ్ వాళ్ళు. అయ్యామా లేదా, ఇటా అటా అనేది టెన్షన్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది. బయటికి వెళ్ళి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు కానీ ఆ టెన్షన్ ఇంకా ఉంటుంది వాళ్ళకి కదా. ఇన్ని రోజులు చేసాం కదా, అయ్యామా లేదా, ఈ టెన్షన్ మామూలుగా ఉండదు వాళ్ళకి. అదొక టెన్షన్, అదొక ఫీలింగ్ ఉంటుంది దాంట్లో. అందుకు కూడా ఏడ్చుంటారు వాళ్ళు. ఓకే, నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం, నిన్న మొన్న 2 డేస్ ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఎమోషన్ కానీ ఫైనల్కి వచ్చినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా ఆడారు ఇద్దరు కూడా. గేమ్స్ పెట్టడం కూడా అట్లాగే పెట్టారు, స్ట్రాంగ్ ఆడారు, ఇద్దరు ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే శ్వేతని ఉంచినట్టయితే బాగుండేదేమో అనిపించింది. ఎందుకంటే అమ్మాయిలు అందరూ ఉన్నారు, 15 మంది అమ్మాయిలు అందరూ ఉన్నారు. శ్వేత కూడా పాపం తన తల్లి కోరిక నెరవేర్చడమే కాకుండా, తల్లి బెడ్లో ఉండగానే తను వచ్చి పాపం ఇక్కడ పార్టిసిపేట్ చేసింది కాబట్టి తన కోరిక నెరవేర్చుకోవాలని శ్వేత ఉంచితే బాగుండేదేమో పాపం అనిపించింది నాకు. ప్రసన్న అయితే పాపం తను బీబీ నైన్కి అంత మంచోడు, రాముడు మంచి బాలుడు అన్నట్టు అంత మంచోడు బీబీ నైన్ పనికిరాడు పాపం. అట్లాంటి మెంటాలిటీ అతనికి లేదు. రఫ్ అండ్ టఫ్ ఉండే మెంటాలిటీ కాదు ప్రసన్న కుమార్ది. అందుకని తను ఉండలేడు. హరీష్ అంటావా, హరీష్ రఫ్ అండ్ టఫ్. హరీష్ ఈరోజు ఆటలు కానీ, కంటెంట్ అవ్వడం కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, మాట కానీ, ఇచ్చి పడేయటం కానీ, వాళ్ళు ఏమన్నంటే కూడా తీసుకోవడం కానీ, అంటే అంటమే కాదు వాళ్ళంటే కూడా తీసుకునే కెపాసిటీ ఉండాలి, తీసుకోవడం కానీ, అదంతా కూడా అతనికి బాగుంది. పైగా అతను మాస్క్ మ్యాన్ అనేది మాస్క్ ఎందుకు వేసుకున్నాడు అంటే, అతను మానవ హృదయం పేరు పెట్టుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు, కంప్యూటర్లో వచ్చిన కొత్తలో జీమెయిల్ క్రియేట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు కొట్టిన హరీష్ అంటే అది ఉంది అంటుందంట. ఎందుకు వచ్చిన వాళ్ళు ఇదంతా ఎందుకని మానవ హృదయం పేరు పెట్టేసుకొని చేసేస్తూ వచ్చిందంట. అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతున్నాడు అతను కదా. అతని టాలెంట్ అయితే టాలెంటెడ్ పర్సనే, ఖచ్చితంగా అన్ని విషయాలకు టాలెంటెడ్ పర్సనే హరీష్ అయితే పక్క. ఈసారి మనం ఇంతకుముందు వీడియోలో కూడా ప్రీవియస్ వీడియోలో పెట్టుకున్నాము, ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి. అన్నీ కూడా ఎవరెవరి టాలెంట్ల గురించి మనం చెప్పాము, ఎవరు వెళ్తారో కూడా చెప్పాము. పైగా ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఎలా ఉంటుంది అంటే, ఇవన్నీ కూడా బయట ఓటింగ్ అంతా కూడా ఫేక్ ఓటింగే నేను అంటున్నాను. ఎందుకంటే నా ఒపీనియన్, ఎందుకంటే ఇదంతా కూడా మనం వేసుకున్న ఇవన్నీ అసలైన ఓటింగ్ అనేది బీబీ టీం దగ్గర ఉంటుంది. జియో హాట్స్టార్ ఓపెన్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆ ఓటింగ్ అంతా కూడా. వాళ్ళు ఆ ఓటింగ్ని బట్టి, బయట వాళ్ళకున్న ఫాలోయింగ్ని బట్టి ఎవరిని తీసుకుంటే మన కంటెంట్ రేజ్ అవుతుంది అనేది ఆలోచన చేసి వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ 6 తీసుకుంటారు అంటున్నారు, 5 కాదు 6 అంటున్నారు. ఒకవేళ 6 బీబీ టీమే సెలెక్ట్ చేసిద్దా, లేదా 3 జడ్జెస్ ఒపీనియన్ తీసుకొని 3 వాళ్ళ ఒపీనియన్ తోటి 6 తీసుకుంటారనేది వాళ్ళ ఇష్టం. ఓకే, ఇది కూడా జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి ఎవరు వెళ్తారో ఈ 6 అయితేనంటే, ఫస్ట్ అయితే పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఎందుకంటే మన ఇంట్లో పిల్లల్లాగా ఉంటాడు. తర్వాత బాగా గేమ్స్ కూడా బాగా ఆడతాడు, మాట కూడా బాగా మాట్లాడుతున్నాడు. అక్కడ తను చెప్పిన కల్కికి చెప్పిన రీజన్కి కల్కికి జవాబు డిపెండ్ చేసుకుంటే కూడా అవకాశం లేదు, అటువంటి రీజన్ చెప్పాడు. అంటే అబ్జర్వేషన్ బాగా చేశాడు అనమాట. అట్లా పవన్ కళ్యాణ్ అంటాడు. హరీష్ A to Z రఫ్ అండ్ టఫ్ క్యాండిడేట్ హరీష్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. థర్డ్ వచ్చేటప్పటికి దమ్ము శ్రీజ. దమ్ము అయితే మామూలు దమ్ము కదా, ఆ పిల్లది చాలా హుషారు, ఎంత హుషారుగా ఉంటుంది, ఎనర్జెటిక్ బాగా పిల్ల మంచిది. పైగా గేమ్ని గెస్ చేయడంలో పిల్ల చాలా క్లవర్, చాలా టాలెంటెడ్. అక్కడ గేమ్ చెప్పకముందే వెయిట్ తూకం గురించి చెప్పాలి కదా అని చెప్పేస్తుంది గెస్ చేసి. అటువంటి టాలెంటెడ్ పర్సన్ శ్రీజ, దమ్ము శ్రీజ ఖచ్చితంగా ఉంటుంది. థర్డ్ పర్సన్. ఫోర్త్ పర్సన్కి వచ్చేటప్పటికి షాకీబ్ మరి ఆటలు ఆడలేదు కదా, వాళ్ళంతా బోర్డులు వేసారు కదా అనవర్తి అని అంటే, అనవర్తి అనేది అక్కడ వరకే. తను ఏమంటున్నారు వీళ్ళు, నువ్వు మా గేమ్ అర్థం కాదు నీకు, అందరితో కలవు, నీకు అర్థం కాకపోతే ఏం ఆడతావు అని అంటున్నారు. అర్థం కావట్లేదంటే అతను అసలు ఇక్కడే లేవు, నీ మైండ్ ఎక్కడో ఆలోచిస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు షాకీబ్ని. అతని ఆలోచన ఉంది కానీ టక్కున గెస్సింగ్ పవర్ అందరికీ ఉండదు. కొంతమంది టక్కునే గెస్ చేసుకుంటారు, కొంతమంది తొందరగా అర్థం చేసుకుంటారు, కొంతమంది కొంచెం లేటుగా అర్థం చేసుకుంటారు, కొంతమంది పక్క వాళ్ళు ఏదైనా వివరిస్తే అర్థం చేసుకుంటారు, కొంతమంది వాళ్ళు డౌట్ అడిగి క్లారిఫై చేసుకొని అర్థం చేసుకుని ఉంటారు. అందరికి ఒకే టాలెంట్ ఉండదు కదా, ఒకే బ్రెయిన్ ఉండదు కదా, షార్ప్నెస్. అలాగే షాకీబ్ కూడా పక్కన వాళ్ళు చెప్తే టక్కునే గెస్ అవుతాడు, కానీ అతన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు వాళ్ళు. నువ్వు అలా ఇలా అంటే ఎట్లా ఉంటుంది, ఆ బ్రెయిన్లో అదే తీసుకుంటున్నాడు, అదే తీసుకొని సైలెంట్గా కూర్చుంటున్నాడు. మరి వాళ్ళు అదే ఉంటుంది, మరి 200 మంది అంత ఫైర్ చూపించావు కదా, ఎక్కడెందుకు సైలెంట్గా ఉంటున్నావు అని అంటే, ఏమో అదొక టాలెంట్ చూపిస్తున్నాడేమో మన షాకీబ్, తెలియదు కదా.
కాబట్టి షాకిబ్ కూడా ఇన్ఫ్లుయెన్సర్, మంచి ఫాలోయింగ్ ఉంది బయట. ఓటింగ్ కూడా జబర్దస్త్ పడుతుంది ఓటింగ్. మరి మనకు తెలిసిన ఓటింగ్ వరకు మరి అక్కడ ఎలా ఉందో తెలియదు. కానీ షాకిబ్ 4th మెంబర్. 5th మెంబర్కి వచ్చేటప్పటికి మనీష్ మర్యాద మనిషి పాపం. తను చాలా తెలివైనోడు, మైండ్ తోటి చాలా ఆలోచించగలడు. సైలెంట్ పర్సన్ అయినా కానీ ఆలోచించగలడు. ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గెలిచి చూపించాలి అనుకునే మెంటాలిటీ గల పర్సన్ మర్యాద మనిషి. చూడండి, లాస్ట్కి వచ్చేటప్పటికి ఆ రాజ్యం మొత్తం, చదరంగం రాజ్యం మొత్తం తను ఆక్రమించేసాడు. అంటే ఎన్నిసార్లు పాప వరస్ట్ ప్లేయర్ అని తీసుకున్నాడు, ఎన్నిసార్లు వరస్ట్ ప్లేయర్ అన్నారు, ఏం ఆలోచిస్తున్నావు మనిషి అన్నారు, నువ్వు ఆలోచించబట్టి అన్ని పోయినాయి అన్నారు. చాలా అవమానాలు పడ్డాడు అక్కడ అంతమందిలో కూడా. కానీ అవమానం పడ్డాడని అతను అవమానంగా తీసుకోలేదు, దాని ఒక ఛాలెంజ్గా తీసుకొని అక్కడే గెలిచి చూయించాడు అక్కడ. అది అతని టాలెంట్, అది కావాలి అసలు మనిషి కంటే. కాబట్టి మర్యాద మనిషి 5th పొజిషన్లో ఉంటాడు. మరి ఒక 6 తీసుకుంటే ఎవరు వెళ్తారు అని అంటే ప్రియా అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ టాలెంటెడ్ కొంచెం ప్రియనే, కొంచెం ఆలోచన పరంగానే మంచి పిల్ల ప్రియా ఉంటుంది. మరి డీమాన్ పవన్ అన్నారు, డీమాన్ పవన్ పిల్లడు ఫిజికల్గా ఆడగలడు కానీ వాక్చాతుర్యం తక్కువ, డిపెండ్ చేసుకోవడం కానీ ఇద్దరు మాట్లాడటం కానీ స్ట్రైట్గా గబో ఎదుటి మనిషిని అనాయాసేయాలి అనేంత టాలెంట్ పవన్కి లేదు, అంతగా మాట్లాడే రకం కాదు. కాబట్టి వీళ్ళందరూ 6 అని నేను అనుకుంటున్నాను. మరి ఎందుకంటే వాళ్ళ ఆట టాలెంట్ చూసాం కాబట్టి నా గెస్సింగ్ అది. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేశారనేది షోలో కానీ మనం చూడం, మన గెస్సింగ్లే ఇవన్నీ కూడా. నాకు అలా అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.